కరెక్ట్ చేసుకోండి. 4 into 1 4 మార్క్స్. నేను చెప్పుకున్నటువంటిది క్వశ్చన్ నెంబర్ 10 అని బై మిస్టేక్ ఇచ్చినాము, ఇది 11 అవుతుంది. తర్వాత క్వశ్చన్ నెంబర్ 12లో మనకి ఏముందంటే ఫిల్లింగ్ ఇన్ ద ఫార్మ్స్. చాలా మంది స్టూడెంట్స్కి ఈ రోజులల్లా బ్యాంకుకి ఓడైతే వచ్చు కానీ ఆడ పోయిన తర్వాత ఫామ్ ఫిల్ చేసి వస్తలేదు. అది ఎట్లా ఫిల్ చేయాలా అనేటువంటిది తెలుసుకోవాలి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కాదు, ఫిల్లింగ్ ఇన్ ద ఫామ్. ఫిల్లింగ్ ఇన్ ద ఫామ్. ఏం ఫామ్ ఇస్తాడు, ఎన్ని మార్కులకు? 4 మార్కులకు. 8 into half 4 మార్క్స్కి ఇస్తాడు. ఎటువంటి ఫామ్స్ ఇస్తాడు అనేది ముందు మనం తెలుసుకోవాలి. వెరీ ఫస్ట్ వన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిపాజిటింగ్ ఫామ్ ఇస్తాడు, అంటే డబ్బులు వేయడం. లేదా ఇదే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విత్డ్రాల్ ఫామ్ ఇస్తాడు, అంటే మీరు డబ్బులు తీసుకోవాలంటే బ్యాంకులో ఉండాలండి, అందుకని వెళ్ళిపోయి నాకు డబ్బులు కావాలంటే ఇవ్వరు అట్లా. ఆ తర్వాత డిమాండ్ డ్రాఫ్ట్ అని అంటారు, దీన్నే బ్యాంకర్స్ చెక్ అని కూడా అంటారు, డిమాండ్ డ్రాఫ్ట్. అండ్ నెక్స్ట్ వన్, బస్ పాస్ అప్లికేషన్. మీరు స్టూడెంట్గా బస్ పాస్ కోసం అప్లై చేసుకుంటారు, దీన్నే బస్ పాస్ అప్లికేషన్ అంటారు. ఆ తర్వాత రైల్వే రిజర్వేషన్ ఫామ్. మీరు ట్రైన్లో వెళ్ళాలనుకుంటే ఐఆర్సిటీసీలో కానివ్వండి లేదా కన్ఫర్మ్ టికెట్లో కానీ బుక్ చేసుకుంటారు ఆన్లైన్లో అయితే. కానీ ఇది మాన్యువల్గా బుక్ చేసుకోవాలి, రిజర్వేషన్ కౌంటర్కి వెళ్ళి ఫామ్ తీసుకొని ఆ ఫామ్లో బుక్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ రైల్వే రిజర్వేషన్ ఫామ్ ఉంటుంది. ఇంకా ఏముంటాయంటే మనకి పిఓ అంటే పోస్ట్ ఆఫీస్ డిపాజిటింగ్ ఫామ్ ఉంటుంది. పోస్ట్ ఆఫీస్లో కూడా బ్యాంక్లో లాగా మనం డబ్బులు వేసుకోవచ్చు, డబ్బులు తీసుకోవచ్చు. వేస్తే డిపాజిటింగ్ ఫామ్ అంటారు, డబ్బులు తీస్తే దీన్ని విత్డ్రాల్ ఫామ్ అని అంటారు. పోస్ట్ ఆఫీస్ విత్డ్రాల్ ఫామ్. వీటిలో మ్యాక్సిమం మనకు వచ్చేది ఏంటంటే ఈ మూడిట్లో నుంచి ఒకటి వస్తుంది ఎక్కువగా, అంటే 90% ఛాన్సెస్ ఈ మూడిట్లో నుంచి, తర్వాత ఒక 7% ఛాన్సెస్ దీనిలో నుంచి, ఆ తర్వాత ఒక 3% ఛాన్సెస్ దీనిలో నుంచి రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు డిపాజిటింగ్ ఫామ్ అనేది ఒకటి చెప్తాను మీకు. ఒక ఫామ్ ఇస్తాడు, ఆ ఫామ్ అనేటువంటిది మనం ఎగ్జామ్లో మళ్ళీ గీయకూడదు. ఎలా ఇస్తారు? డిపాజిటింగ్ ఫామ్ అని ఇవ్వరండి, క్వశ్చన్ ఎలా ఇస్తారో చెప్తాను మీకు ముందు. You are K. Mohan. You have a savings account with SBI of Warangal. The A by C account number is 11290578601. Zero, nothing valid. And you want to deposit an amount of rupees 8,200 టుడే అన్నప్పుడు ఆ రోజు ఎగ్జామ్ రోజు డేట్ వేయాల్సి వస్తుంది. డేట్ వేయడు, టుడే అని ఇస్తాడు. ద డినామినేషన్ అంటే అర్థం ఏంటంటే ఆ నోట్లు ఏంటి అంటే దాని డినామినేషన్ ఈజ్ రూపీస్ 200. నీ దగ్గర అన్ని 200 రూపాయల నోట్లు ఉన్నాయి.
ఆ 200 రూపాయల నోట్లు ఎన్నైతే 8,200 అవుతాయి అనేది మీరు లెక్క పెట్టుకోవాలా. ఇలా క్వశ్చన్ ఇస్తాడు. ఇలా క్వశ్చన్ ఇచ్చి ఒక ఫామ్ ఇస్తాడు. ఇక్కడ ఈ ఫామ్ రఫ్లీ ఈ ఫామ్ ఎలా ఉంటుంది అని అంటే సుమారుగా ఈ ఫామ్ని మళ్ళీ ఎగ్జామ్లో మనం గీయకూడదండి. ఇక్కడ మీకు బ్రాంచ్ అని ఇచ్చాడు. బ్రాంచ్ అని ఇచ్చి ఇక్కడ బ్లాంక్ ఉంటుంది. ఇక్కడ నెంబర్ 1 అని ఇచ్చాడు. ఏ బ్రాంచ్ ఇది? వరంగల్ బ్రాంచ్. ఇక్కడ డేట్ అని ఇస్తాడు. దీనికి ఒక బ్లాంక్ ఇస్తాడు. ఇక్కడ 2 అంటే క్వశ్చన్ నెంబర్ 2కి మనము డేట్ వేయాల్సి వస్తుంది. తర్వాత నేమ్ ఆఫ్ A/C హోల్డర్ అని ఇస్తాడు. అకౌంట్ హోల్డర్ అని ఇస్తాడు. ఇక్కడ నెంబర్ 3. ఎస్. ఆ తర్వాత టైప్ ఆఫ్ అకౌంట్ అని ఇస్తాడు. ఇక్కడ 4 అని ఇచ్చాడు. ఆ తర్వాత అకౌంట్ నంబర్ అని ఇచ్చాడు. ఇది నంబర్ 5. ఆ తర్వాత అమౌంట్ ఇన్ వర్డ్స్ అని ఇస్తాడు. అంటే మీరు స్పెల్లింగ్లో రాయవలసి వస్తుంది. ఇది నంబర్ 6. ఆ తర్వాత RS డాట్ అని ఇలాగా ఒక డబ్బాలో ఇస్తాడు. ఇక్కడ నంబర్ 7 ఇచ్చాడు. RS డాట్ అంటే అర్థం ఏంటంటే అంకెల్లో వేయాలి, నంబర్స్లో వేయాలి. ఆ తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే మనకి ఇలాగా కొన్ని డీటెయిల్స్ ఇస్తాడు. ఇచ్చి కింద సిగ్నేచర్ అని ఇస్తాడు. ఇక్కడ నంబర్ 10 ఉంది. ఇంకా 8, 9 ఉన్నాయి కదా. ఇక్కడ టోటల్ ఉంది కదా. ఈ టోటల్ దగ్గర మనకి 9 వస్తుంది. ఇక్కడ ఏం చేస్తారంటే 2000 రూపీస్ ఇంటూ, చూడండి ఇక్కడ ఎలా ఇస్తున్నాడు. ఇక్కడ PS అంటే పైసా అని, RS అంటే రూపీస్ అని అమౌంట్ గురించి. తర్వాత ఇక్కడ 500 రూపీస్ ఇంటూ 1000 లేవు కదా. ఇప్పుడు 200 రూపీస్ ఇంటూ 100 రూపీస్ ఇంటూ అనే దగ్గర ఇక్కడ వాడు ఏం చేస్తున్నాడంటే నంబర్ 8 అని ఇచ్చాడు. అంటే అర్థం ఏంటి? ఎన్ని నోట్లు వేస్తే 200 రూపాయల నోట్లు అన్నాడు కదా ఇక్కడ, అప్పుడు రాయాలి. ఇది మనకి రఫ్లీ ఫామ్ ఇలా ఉంటుంది. ఇక్కడ ఇంకేముంటాయంటే ఈ గ్యాప్లో ఇక్కడ స్టాంప్ అని, ఇక్కడ RO నంబర్ అని, ఇక్కడ వాడికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ ఇది ఫామ్, ఇది క్వశ్చన్, ఇది ఫామ్. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 1లో ఏం రాయాలి మనము? క్వశ్చన్ నెంబర్ 1లో వరంగల్ అని రాయాలి. క్వశ్చన్ నెంబర్ 2లో డేట్ ఎలా వేయాలి? క్వశ్చన్ నెంబర్ 1కి ఏంటి ఆన్సర్ ఏంటి? వరంగల్. బ్రాంచ్ అని రాయకూడదు, వరంగల్. క్వశ్చన్ నెంబర్ 2 ఏంటి? డేట్ ఫర్ ఎగ్జాంపుల్ 12వ తారీఖు 3వ నెల 2025 అనుకుందాం. ఆ రోజు అనుకుందాం డేట్ రఫ్లీ. 3వది నేమ్ ఆఫ్ ది అకౌంట్ హోల్డర్ ఎవరండి? K. మోహన్. 4వది టైప్ ఆఫ్ అకౌంట్ అన్నాడు కాబట్టి అక్కడ ఆల్రెడీ సేవింగ్స్ అనే ఇన్ఫర్మేషన్ చక్కగా ఇచ్చేస్తాడు, ఇబ్బంది ఏం లేదు. 5thలో అకౌంట్ నంబర్ అన్నప్పుడు ఇక్కడ ఆల్రెడీ మనకి ఇచ్చాడు కాబట్టి 7861 అని ఇచ్చాం. 6th వన్ ఎంత అమౌంట్ అని అంటే 8,000 and 200 ఓన్లీ రూపీస్ ఓన్లీ అని రాస్తాం. క్వశ్చన్ నెంబర్ 7లో ఏం చేస్తామంటే RS అని ఇచ్చినప్పుడు అగైన్ యూఆర్ సపోజ్ టు మెన్షన్ దిస్ ఇన్ క్లియర్ డీటెయిల్, అబ్లిక్ అండ్ హ్యాష్, నాట్ మ్యాండేటరీ బట్ స్టిల్ ఇఫ్ యూ విష్ టు. నెంబర్ 8లో ఎన్ని 200 రూపాయలు వేయాలి? ఇక్కడ 41. నెంబర్ 9లో మొత్తం అమౌంట్ ఎంత? 8,200. నెంబర్ 10లో సంతకం ఎవరు చేయాలి? మోహన్ది చేయాలి. ఎందుకంటే UR మోహన్ అంటున్నాడు కదా, పేరు రాస్తే సరిపోతుంది, ఇనిషియల్ తీసేసి.
ఇక్కడ మాత్రం ఇనిషియల్ రాస్తాం. ఇక్కడ ఇది క్వశ్చన్ నెంబర్ 12 రాసేటువంటి పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 13 మనం రేపు చెప్పుకుందాం.